హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఉజ్జయిని అరసిద్ధి మాత ఆలయం. మహాకాళేశ్వరికి చాలా దగ్గరగా ఉంటుంది. మహాకాళేశ్వరిని దర్శించుకొని అక్కడ కారిడార్ అదంతా చూసుకొని వచ్చేసరికి సాయంత్రం అయింది. ఉదయం ఒకసారి మహాకాళేశ్వరిని దర్శించుకున్నాము. మళ్ళీ కారిడార్ సాయంత్రం చాలా బాగుంటుందంటే అక్కడ కారిడార్ చూడడానికి వచ్చాము. అలాగే మళ్ళీ మహాకాళేశ్వరిని కూడా దర్శించుకొని ఉజ్జయిని అరసిద్ధి మాత ఆలయానికి జ్యోతులను చూడడానికి వచ్చాము. మేము వచ్చే టయానికి అక్కడ లేట్ అయిపోయింది. ఆల్రెడీ వెలిగించారు. 6-6:30 ఆ టైంలోనే ఆ జ్యోతులు వెలిగిస్తారంట. అక్కడ 2 స్తూపాలు అగుపిస్తున్నాయి కదా, ఆ స్తూపాల పై నుండి వెలిగించుకుంటూ వస్తారు పైకెక్కి. మేము వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి వెలిగించే టయానికి బాగా రష్ ఎక్కువ ఉండిద్దంట. మేము రావడం లేట్ అయింది కదా, అందరు వెళ్ళిపోయారు. ఆ స్తూపాలు అవి జ్యోతులు వెలుగుతున్నాయి. ఆ స్తూపాలు వెనుకున్నదే అరసిద్ధి మాత ఆలయం. గుడి అయితే చాలా బాగుంది. మనం మహాకాళేశ్వరిని దర్శించుకొని నడిచే అంత దగ్గరలోనే ఉండిద్ది. ఇప్పుడు మనం క్యూ లైన్లోకి వెళ్దాము. మాతను దర్శించుకోవడానికి అమ్మవారి గుడి అది, అరసిద్ధి మాత ఆలయం. మనం క్యూ లైన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు దర్శించుకోవడానికి. ఆ క్యూ లైన్లో మనకి ఆ స్తూపాలు అలాగా అవుపిస్తున్నాయి. పెద్ద త్రిశూలం కూడా ఉంది అక్కడ. ఇంకా లోపలికి మనల్ని ఫోన్ తీసుకెళ్ళనివ్వరు కాబట్టి కెమెరాలు ఎలా లేవు. మనం దర్శించుకొని ఆ పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉంటే అవి కూడా దర్శించుకున్నాము. చాలా బాగుంది. బయటకు వచ్చేసాము. ఆ పక్కనే ఇంకో చిన్న గుడి, ఆ పక్కన 3 శివలింగాలు రాగి చెట్టు కింద ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకున్నాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ ద్వారాగా తెలియజేయండి. ఇటువైపు నుంచి కూడా మనం గుడి లోపల నుంచి వస్తుంటే మనకి స్తూపాలు అగుపిస్తున్నాయి. ఇంకా అలాగా పక్కన చిన్న చిన్న గుళ్ళు, ఆంజనేయ స్వామి గుడి, అలాగే ఇక్కడ వినాయకుడు వీళ్ళంతా ఉన్నారు. మనం దర్శించుకున్నాము. 3 శివలింగాలు అని చెప్పాను కదా, ఆ శివలింగాలు చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నారు శివయ్య. ఇంకా ఆ రోజుకి అక్కడ కారిడార్ అరసిద్ధి మాత ఆలయం ముగించుకున్నాము. ఇంకా తెల్లారి మళ్ళీ మనం ఓంకారేశ్వర గుడి దగ్గరికి వెళ్ళాలి.